తూర్పుగోదావరి జిల్లాలో త్రాగునీరు, రైల్వేలు, రహదారులు, వ్యవసాయం, క్రీడలు, వైద్యం, విద్య తదితర రంగాల్లో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా గత 2 ఏళ్ల కాలంలో తూర్పుగోదావరి జిల్లాలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, కూటమి ప్రభుత్వంలో రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గంలో సాధించిన ప్రగతి, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలపై సమగ్ర వివరాలు వెల్లడించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలిగా 2 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సహకారంతో తూర్పుగోదావరి జిల్లాలో త్రాగునీరు, రైల్వేలు, రహదారులు, వ్యవసాయం, క్రీడలు, వైద్యం, విద్య తదితర రంగాల్లో వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు. సురక్షిత త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో జల్ జీవన్ మిషన్ క్రింద 324.68 కోట్ల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ ఆధునీకరణకు 271.43 కోట్ల రూపాయలు, అనుపర్తి స్టేషన్ అభివృద్ధికి 30.95 కోట్ల రూపాయలు, నిడదవోలు స్టేషన్ కు 27.13 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. నిడదవోలు దువ్వాడ రైల్వే మార్గ విస్తరణ, గోదావరి నదిపై 4.3 కిలోమీటర్ల నూతన రైల్వే వంతెన నిర్మాణం, రైల్వే లైన్ల సవరణ పనులకు కలిపి 4,812 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అనపర్తి వద్ద జన్మభూమి ఎక్స్ప్రెస్ కు, కొవ్వూరులో మచిలీపట్నం ఎక్స్ప్రెస్, విశాఖ కడప రైళ్లకు హాల్డింగ్ సౌకర్యం కల్పించడంతో పాటు ప్రత్యేక రైళ్లను క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. విజయవాడ నిడదవోలు 3, 4 రైల్వే లైన్లకు DPR సిద్ధమవుతోందన్నారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద 2024-25లో 215.78 కోట్ల రూపాయలు, 2025-26లో 197.98 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. వేతన వ్యయంలో 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని అన్నారు. పశుసంవర్ధక రంగానికి ప్రాధాన్యత ఇస్తూ గోకులం షెడ్ల నిర్మాణానికి 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో కలిపి 19.78 కోట్ల రూపాయల వ్యయంతో కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం తిరుపతి, రాజమహేంద్రవరం ముంబై, రాజమండ్రి న్యూఢిల్లీ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయని, రాజమహేంద్రవరం విమానాశ్రయంలో రాత్రి వేళల ల్యాండింగ్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 100 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పైలట్ శిక్షణ కేంద్రంకు శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. భారతదేశాన్ని ప్రపంచంలో అగ్రగామి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అభివృద్ధి ఫలాలు గ్రామీణ ప్రాంతాల వరకు చేరేలా కృషి కొనసాగుతుందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. ఈ సమావేశంలో అనపర్తి శాసనసభ్యులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, తూర్పుగోదావరి జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, వై శ్రీను, టీడీపీ నాయకులు మధ్య రాంబాబు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. 3 పర్యాయాలు తిరిగి ప్రజలచే ఎన్నుకోబడి ఇప్పటి వరకు కూడా వారు దేశానికి ప్రధానిగా వారి సేవల్ని వారు అందిస్తున్నారు. జూన్ 10వ తారీఖుకి, అంటే ఈ సంవత్సరం జూన్ 10వ తారీఖు కల్లా నరేంద్ర మోడీ గారు 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. జూన్ 10వ తారీఖు తోటి జవహర్లాల్ నెహ్రూ గారు 4,398 రోజులు ఉన్నారు. అంటే ఆయన ప్రధానిగా ఉన్నన్ని రోజులు కనుక మనం లెక్క చూసుకున్నట్లయితే అధికారాన్ని సేవా మాధ్యమంగా ఎలా వినియోగించుకోవాలో ఈ 12 సంవత్సరాల పరిపాలనలో నరేంద్ర మోడీ గారు నిరూపించారు అనేటువంటి విషయం మనం ఇక్కడ ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఈ 12 సంవత్సరాల కాలంలో ప్రజా విశ్వాసం అని చెప్పి మనం ముందు చెప్పుకున్నాం. ప్రజలు అమితంగా విశ్వసించినటువంటి నేపథ్యంలోనే 3 పర్యాయాలు ఎన్డీఏ కూటమిని ఎన్నుకోవటం, నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని అవటం జరిగిందనేటువంటి విషయం ఇక్కడ మనం అందరం కూడా గమనించాలి. ఈ 12 సంవత్సరాల కాలంలో ఆధునిక ఆలోచనని, మన సాంస్కృతిక పరంపర ఏదైతే ఉంటుందో దాంతో మేళవించి దేశానికి తన పరిపాలనని అందించినటువంటి నేపథ్యం.
ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంతో ముడిపడినటువంటి 5 ప్రాంతాలు, వాటిని పంచతీర్థాలుగా వారు అభివృద్ధి చేయడం జరిగింది. అయితే ఇది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జీవితంతో వారితో మాత్రమే ముడిపడినటువంటి అంశం కాదు. దీని మాధ్యమంగా దేశ ప్రజలకి, దేశంలో ఉన్నటువంటి యువతకి ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే, మన రాజ్యాంగంలో ఉన్నటువంటి సామాజిక న్యాయం మరియు సమసమాజ స్థాపన, అంటే అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు ఇవ్వాలి అనేటువంటి అంశం ఏదైతే ఉందో, ఆ యొక్క మెసేజ్ ని యావత్ భారతదేశానికి, దేశంలో ఉన్నటువంటి యువతకి ఇది చాలా అవసరం కాబట్టి ఈ యొక్క మెసేజ్ ని ఈ కార్యక్రమం ద్వారా ఇవ్వడం జరిగింది. అదే విధంగా కేవలం ఏదో పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులు మాత్రమే కాదు, షెడ్యూల్డ్ తెగల్లో ఉన్నటువంటి నాయకులు కూడా దేశానికి తమ జీవితాలని ఎలా అర్పించారు, ఏ విధంగా వారు స్వతంత్ర పోరాటంలో వీటన్నిటిలో కూడా పాల్పంచుకున్నారో దేశ యువతకి తెలియవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ఎందుకంటే ఇప్పటి వరకు కూడా చరిత్ర కేవలం ఆంగ్లేయుల దృష్టికోణం నుండే మనం అర్థం చేసుకుంటున్నాం కనుక అసలు చరిత్ర ఏమిటి అని తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి జాతీయ గౌరవ్ దివస్ అంటూ బిర్సా ముండా గారు షెడ్యూల్ తెగలకి సంబంధించినటువంటి స్వాతంత్ర సమరయోధుడు,